కర్కాటక రాశి వారికి జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుధుడు 1వ ఇంట్లో ప్రవేశించడం అంటే జూన్ 22 నుంచి మరియు కుజుడు 2వ ఇంట్లో ఉండటం వలన కెరీర్ మరియు ఆర్థిక విషయాల్లో సానుకూలత అయితే ఉంటుంది. అయితే సూర్యుడు మరియు గురుడు 12వ ఇంట్లో ఉండటం వలన ఆర్థికపరమైన ఖర్చులు ఉంటాయి మరియు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ అవసరం. వీళ్ళకి శని 9వ ఇంట్లో ఉండటం వలన జ్ఞాన విస్తరణ మరియు భాగస్వామ్య సంబంధాలు స్థిరత్వం అయితే కొనసాగుతుంది. ఈ నెల మీరు ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. ఒక వృత్తిపరంగా కెరీర్ పరంగా చూసుకుంటే సానుకూల వాతావరణం ఉంటుంది. కుజుడు 2వ ఇంట్లో ఉండటం వలన మీ ఆత్మవిశ్వాసం మరియు కార్యదక్షత పెరుగుతుంది. దీని ఫలితంగా మీ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు కొందరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి జీతం పెరిగే అవకాశం ఉంటుంది. బుధుడు 1వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత జూన్ 22 మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెలలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. అయితే కుజుడి ప్రభావం వలన కోపం లేదా ఆవేశాన్ని నియంత్రించుకోవాలి మీరు, లేకపోతే సహోద్యోగులతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. సూర్యుడు 12వ ఇంట్లో ప్రవేశించడం వలన జూన్ 15 తారీఖు తర్వాత ఉద్యోగరీత్యా చిన్న ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అవి మీకు సానుకూలంగానే ఉంటాయి. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. మొదటి 2 వారాల్లో కుజుడు మరియు కేతువు 2వ ఇంట్లో ఉండటం వలన ఆదాయ ప్రవాహం స్థిరంగా ఉంటుంది మరియు గతంలో రావాల్సిన డబ్బులు అందవచ్చు. అయితే సూర్యుడు మరియు గురుడు 12వ ఇంట్లో ఉండటం వలన గృహోపకరణాలు, ఆరోగ్యం లేదా ప్రయాణాల కోసం ఊహించని ఖర్చులు అయితే పెరుగుతాయి. శుక్రుడు 12వ ఇంట్లో ప్రవేశించడం వలన జూన్ 29 తారీఖున నెల చివరిలో ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువైపోతాయి అన్నమాట. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు జూన్ 15 లోపు పెట్టండి. ఎందుకంటే శని మరియు రాహు ప్రభావం వలన ఆర్థిక నిర్ణయాలలో ఆలస్యం అవుతుంది. అనవసరమైన ఖర్చులు నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని అయితే పొందగలుగుతారు. రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వటంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా చూసుకుంటే మంచి సమయం అని చెప్పొచ్చండి. మొదటి 2 వారాల్లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమావేశాలు జరుగుతాయి. కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది లేదా ఇంట్లో ఆనందకరమైన వాతావరణం అయితే ఉంటుంది. శని 9వ ఇంట్లో ఉండటం వలన జీవిత భాగస్వామితో సంబంధాలు స్థిరంగా ఉంటాయి మరియు మీకు వారి మద్దతు లభిస్తుంది. అయితే కుజుడు 2వ ఇంట్లో ఉండటం వలన 2వ వారం తర్వాత కుటుంబ పెద్దలతో చిన్నపాటి అపార్థాలు అయితే వస్తాయి. కఠినంగా మాట్లాడటం మానేయండి. వారి భావాలను అర్థం చేసుకొని వారి సమస్యలను తీర్చండి. కేతువు 2వ ఇంట్లో ఉండటం వలన కుటుంబ సంబంధాల్లో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది. పిల్లల విషయంలో ఆనందంగా అయితే ఉంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. గురుడు 12వ ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఎక్కువగా. మరియు ఆధ్యాత్మిక పద్ధతులు, ధ్యానం, యోగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మీ ఆరోగ్యాన్ని. అయితే నెల చివరి వారంలో శుక్రుడు 12వ ఇంట్లో ప్రవేశించటం వలన కొంతమందికి కంటి నొప్పి కానీ పంటి సమస్యలు కానీ వస్తాయి. లేదా చల్లని ఆహారం తినడం వల్ల గొంతు సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ చల్లని పదార్థాలు తీసుకోవటం మానండి. కళ్ళకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి. కుజుడి ప్రభావం వలన ఒత్తిడి లేదా చిన్న గాయాలు అవుతాయి. చిన్న ప్రమాదాలు కూడా అవ్వచ్చు. కాబట్టి ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బైక్ నడిపే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రశాంతంగా అయితే ప్రయత్నం చేయండి. ఇక వ్యాపారస్తులకైతే మిశ్రమ ఫలితాలు. మొదటి 2 వారాల్లో శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వలన క్లయింట్లతో సంబంధాలు బలపడి ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుజుడు 2వ ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే సూర్యుడు మరియు గురుడు 12వ ఇంట్లో ఉండటం వలన 2వ వారం తర్వాత ఖర్చులు పెరిగి ఆదాయం సాధారణంగా ఉంటుంది. కొత్త వెంచర్లు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోండి. శుక్రుడు 12వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత జూన్ 29న తర్వాత వ్యాపార సంబంధిత చర్చలు ఆలస్యమవుతాయి. కాబట్టి ఒప్పందాలను నెల మొదట్లో పూర్తి చేయడం మంచిది. మీకు భాగస్వామ్య వ్యాపారాలతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. జూన్ 6 నుండి 22 మధ్యలో విద్యా సంబంధిత పరిశోధన లేదా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది వాళ్ళకి.
బుధుడు 1వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత జూన్ 22న చదువుపై ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. శని 9వ ఇంట్లో ఉండటం వల్ల విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా ఉన్నత చదువులకు అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న విద్యార్థులు నెల ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. జూన్ 15 తర్వాత చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ద్వారా గుర్తింపు మరియు విజయం అయితే ఉంటుంది. ఉపాధ్యాయుల నుంచి కూడా వీళ్ళకి మంచి మద్దతు అయితే ఉంటుంది.